నిర్మలా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. మీ కూతురింటి నుంచి వస్తున్నావా? లేదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను వృద్ధాశ్రమంలో ఉంటున్నాను. ఏంటి, వృద్ధాశ్రమంలోనా? అదేంటి, మీ అబ్బాయిని అడిగితే మీ కూతురింట్లో ఉంటుందని చెప్పాడు. అలా చెప్పకపోతే పరువు పోతుంది కదా. అదేంటి, అసలేం జరిగింది చెప్పు. కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడని కొంచెం కట్నం ఎక్కువగానే తీసుకున్నాం. పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి ఏ పని చేసేది కాదు. ఏమైనా అంటే వెంటనే వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేసి చెప్పేది. ఇంకా వాళ్ళమ్మ అంత కట్నం ఇచ్చింది నా కూతురు సుఖంగా ఉంటుందని, ఇలా దాన్ని హింసించడానికి కాదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది. ఎందుకులే ఆ గొడవలని అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని. అయినా అందరం సంతోషంగానే ఉన్నాం. కానీ ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కొద్ది కొద్దిగా నన్ను పట్టించుకోవడం మానేశారు. వాళ్ళకి పెళ్ళైన 3 సంవత్సరాలలో 2 పిల్లలు పుట్టారు. అస్సలు నన్ను పట్టించుకునేవారు కాదు. వాళ్ళే బయటికి వెళ్ళటం, వాళ్ళే లోపల నచ్చింది చేసుకుని తినటం చేసేవారు. ఇవన్నీ తట్టుకోలేక ఒకసారి గట్టిగా అడిగాను, నేను నీ తల్లిని, కాస్త నన్ను పట్టించుకో. పెళ్ళాం పిల్లలు రాగానే తల్లి కళ్ళకు కూడా కనిపించట్లేదు. ఏంటమ్మా ఇప్పుడు ఏమైందని? ఎక్కడికెళ్ళినా మీరే వెళ్తారు, మీ పూర్తిగా వండుకుంటారు. నేను మాత్రం అందరి కోసం వంట చేయాలి, అందరి పనులు చేయాలి. నేను ఇంటి మనిషినా లేక పని మనిషినా? చూడమ్మా, గొప్ప సంబంధం, ఎక్కువ కట్నం అని వాళ్ళను అంత కట్నం అడిగినప్పుడే నేను అన్నాను, అమ్మా ఎంత ఎక్కువ కట్నం తీసుకుంటే అంత లోబడి ఉండాల్సి వస్తుంది అని. అప్పుడు నువ్వేమన్నావు? ఏముంది, ఇంట్లో చిన్న చిన్న పనులే కదా, నేను చూసుకుంటాను, దాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, నా కూతురులాగా చూసుకుంటాను అని అన్నావు. ఇప్పుడు కొద్దిగా తేడా వచ్చినా మా అత్తారింటి నుంచి నాకు ఫోన్ వస్తుంది. నాకు అదంతా అవసరమా? అందులోనూ నాకు ఒక కుటుంబం ఉండాలనే కదా నువ్వు కోరుకున్నావు. ఇప్పుడు నాకంటూ భార్య పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళ బాగోగుళ్ళు చూసుకోవాలి కదా. అంటే నిన్ను కని పెంచింది ఎటైనా పోనీ, ఇప్పుడు నీ కుటుంబం నీకు ముఖ్యం, అంతేనా? నేనేం నిన్ను పట్టించుకోవట్లేదన్నట్టు మాట్లాడుతున్నావు. అలా ఆ గొడవ తర్వాత అక్కడుండలేక ఇంకా నేనే తెలిసిన వాళ్ళ వృద్ధాశ్రమంలో చేరాను. పిల్లలు పుట్టినప్పుడు ఒకలా ఉంటారు, పెద్దవాళ్ళయ్యాక ఒకలా ఉంటారు, పెళ్ళయ్యాక ఒకలా మారుతారు. పిల్లలు పుట్టాక ఇంకా వాళ్ళ ఆలోచన విధానమే మారుతుంది. నేను నా కుటుంబం అనే విధంగా ఆలోచిస్తారు. ఒక ఏజ్ వచ్చాక ఎవరూ మనల్ని పట్టించుకోరు, ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి. కాబట్టి ఉన్నన్ని రోజులు అందరితో సమాధానంగా ఉండి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడమే మంచిది. పరిస్థితులన్నీ మార్చాలి అని అనుకుంటే మనమే రోడ్డున పడతాం. ఆశ మంచిదే, కానీ అత్యాశ ఎప్పటికైనా ఒకరి జీవితాన్ని పాడు చేస్తుంది. సరే, నేను ఇక వెళ్తాను, నా స్టేషన్ కూడా వచ్చేసింది. సరే, ఒకరోజు నేను అక్కడికి వచ్చి కలుస్తాను. సరే, ఉంటాను. మన అమ్మాయికి పిల్లలు కలగాలని 21 రోజులు ఉపవాసం చేశాం. ఈరోజు 21 రోజు. ఈ నెల అయినా కార్యం జరగాలని కోరుకుంటున్నానండి. లోకానుసారమైన తల్లిదండ్రులం మనమే ఇంత ఆలోచిస్తున్నప్పుడు తన కోసం దేవుడు ఇంకెంత ఆలోచిస్తాడు చెప్పు. మనం చేయాల్సింది మనం చేస్తున్నాం, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వేం బాధపడకు, ఎప్పుడేం చేస్తే మంచిదో అప్పుడే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ జాన్. ప్రైజ్ ది లార్డ్ నిస్సి. రండి కూర్చోండి. చెప్పండి. పాస్టర్ గారు, మాకు పెళ్ళయి 5 years దాటింది, మీకు కూడా తెలుసు. ఇంతవరకు మాకు పిల్లలు కలగలేదు. ఎంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు మా జీవితంలో జరగట్లేదు అర్థం కావట్లేదు. ఏదైనా శాపం అంటారా, లేక దేవుడు పరీక్షిస్తున్నాడని అనుకోవాలా? మాకేం అర్థం కావట్లేదు. అవును పాస్టర్ గారు, పిల్లల విషయంలో ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. ప్రార్థన చేసుకోవాలని అనిపించట్లేదు. ఒక్కసారి దేవుడి మీద కూడా నమ్మకం పోతుంది. చూడండి, పిల్లలు అనేది మన జీవితంలో కలిగేటి కొత్త చాప్టర్. అక్కడి నుంచి లైఫ్ వేరేలా మారుతుంది. మన ఆలోచనలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, మన అలవాట్లు మారుతాయి, ఇలా ప్రతిదీ మారుతుంది. అలా మార్చేవాడు దేవుడే. ఎందుకంటే నీలో అప్పుడు తన ప్రేమను ఉంచుతాడు. అప్పుడు నీకంటే కూడా నీకు నీ పిల్లలే ఎక్కువ అనిపిస్తుంది. వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది.
మనకు లేకున్నా వాళ్ళ కడుపు నింపాలనిపిస్తుంది. ఇలా సాక్రిఫైస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు పుట్టించిన ప్రేమనే అంత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు దేవుడు ప్రేమమయుడు. మన కోసం ప్రతిదీ చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఏది అడిగినా ఇవ్వటానికి ఆశపడే దేవుడు. మనం అడిగింది ఎందుకు అనుగ్రహించాడు? మన చేతి వేళ్ళే ఐదు రకాలుగా ఉంటాయి. అయినా దేని పని దానికి ఉంటుంది, దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. నేనెందుకు ఇలా ఉన్నాను, నేనే ఇలా ఎందుకు ఉండాలి అనే ఆలోచన వచ్చిందంటే దాన్ని అలుసుగా తీసుకొని ఇంకొంచెం మంట రేపేవాడు సాతాను. ప్రతి ఒక్కరికి ఒక కష్ట సమయం ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లోటుపాటు ఉంటుంది. వాటిని జయించుకుంటూ వెళ్తేనే జీవితం. ఆ సమయంలో నీ విశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కడైతే నీ విశ్వాసం తగ్గుతుందో అక్కడి నుంచి నువ్వు బయటికి రావాలి. అది ఇల్లే కానీ లేదా తలంపే కానీ. అబ్రహామును దేవుడు తన ప్రదేశమందే ఉంచి ఆశీర్వదించవచ్చు. కానీ అబ్రహాము అక్కడే ఉంటే తన చుట్టూ ఉన్న జనాలను బట్టి కానీ పరిస్థితులను బట్టి కానీ అంత విశ్వాసాన్ని చూపించేవాడు కాదేమో. అందుకే దేవుడు తన స్వదేశాన్ని విడిచి బయటికి రమ్మన్నాడు. అంటే ఎక్కడైతే నువ్వు దేవుని మీద నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావో అక్కడి నుంచి బయటికి రావటం. అలాగని అందరూ ఇళ్లను ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టమని కాదు. అంటే ఎవరి మాటలు వింటున్నప్పుడు దేవుని మీద నమ్మకం పోతుందో వారి దగ్గర నుంచి, ఎవరి దగ్గరకు వచ్చుంటే నీ మీద నీకే అనుమానం కలిగి జీవితం మీద విరక్తి కలుగుతుందో వాళ్లకు దూరంగా ఉండమని అర్థం. మనకంటూ మనం ఒక లైన్ వేసుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆ లైన్ క్రాస్ చేయించొద్దు. మాట్లాడుతున్నారా, విని విడిచిపెట్టు. చెప్పినందుకు నవ్వు, కానీ యాక్సెప్ట్ చేయకు. నీతో దేవుడేం మాట్లాడుతున్నాడో దాన్ని చూడు, దాన్ని విను, దాన్నే యాక్సెప్ట్ చేయి. అప్పుడు నీ విశ్వాసాన్ని ఎవరూ పోగొట్టలేరు. ఇంకా పిల్లల విషయానికొస్తే దేవుడు ఎందులో అయితే నీకు విజయాన్ని ఇవ్వాలని అనుకుంటాడో అందులో నీకెక్కువ ఇబ్బంది పెడతాడు. అంటే ఇప్పుడు మన శరీరం బలంగా, ఆరోగ్యంగా, ఫిట్గా కావడానికి మనం దాన్ని ఇబ్బంది పెడతాం. లైక్ బరువులెత్తడం, కష్టమైన ఎక్సర్సైజ్ చేయడం, తగినంత ఆహారం తీసుకోవడం. ఇలా శరీరాన్ని కొంచెం అణుచుతాం. అప్పుడు కొన్నాళ్లకు శరీరం ఆరోగ్యంగా, ఫిట్గా తయారవుతుంది. అలాగే దేవుడు కూడా ఒకప్పుడు ఏ బలహీనతతో ఆదాము అవ్వ సాతాను మాటకు లోబడి శిక్షకు పాత్రులయ్యారో ఆ పరిస్థితి తన పిల్లలమైన మనకు రాకుండా దేవుడు మన విశ్వాసాన్ని దృఢపరచడానికి ఇబ్బంది పెడతాడు. ఆ టైంలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావనేది ముఖ్యం. సాతాను మాటలకు లొంగుతున్నావా లేక దేవుని మీద విశ్వాసంతో ఎదురు చూస్తున్నావా అనేది కావాలి. అందుకే యోహాను 13:7లో దేవుడు అంటాడు, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పెను. ఆయన మీద నమ్మకం ఉంచండి. అవును, కొన్ని పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు విశ్వాసం ఉంచడం చాలా కష్టం. అయితే అప్పుడు ఇంతకు మునుపు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను గుర్తు చేసుకోండి. ఆయన ప్రేమ ఎలాంటిదో ఆలోచించండి. ఆయన మీ పట్ల తన ప్రేమను ఎలా వెల్లడిపరిచాడో ఒకరికి ఒకరు సంభాషించుకునండి. కృతజ్ఞతలు తెలపండి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి పొందియున్నామని మొదటగా నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు. కాబట్టి ముందుగానే మాకు పిల్లలు ఇవ్వబోతున్నందులకై నీకు వందనాలు అని కృతజ్ఞతలు చెప్పండి. ఇచ్చిన సంతానాన్ని ఎలా పెంచాలని అనుకుంటున్నారో ఊహించి దేవునితో మాట్లాడండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో దాని మీద ధ్యానముంచుకునుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టివాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ప్రార్థన చేయండి. దేవుడు చేయబోతున్న కార్యాన్ని బట్టి ముందుగానే కృతజ్ఞతలు చెప్పండి. మరి ముఖ్యంగా విశ్వాసాన్ని పోగొట్టుకొనకండి.
దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. అర్థమైంది పాస్టర్ గారు. విశ్వాసంతో ఎంత గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయో దేవుడు ఎన్నో విధాలుగా బైబిల్లో చెప్పాడు. కానీ ఇంటి పరిస్థితిని బట్టి ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టేశాం. దేవుడు మీ ద్వారా మాతో మాట్లాడాడు. ఇప్పటి నుంచి ఎక్కువ విశ్వాసంతో దేవుడు కార్యం చేశాడు అనే నమ్మకంతో ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటాం. ఏది ఏమైనా మా విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టాం. అవును పాస్టర్ గారు, మేము ఓపికతో ఎదురు చూస్తాం. దేవుడు ప్రేమమయుడు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. మా జీవితంలో కూడా తప్పకుండా కార్యం జరుగుతుంది. సంతోషం జాన్. నేను మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎప్పుడైతే మనం ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తామో ఆ ఆలోచనను సాతాను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి అసలు ఏంటి నా జీవితం అనే పరిస్థితికి తీసుకొస్తాడు. మీలోనెవడో చింతించడం వలన తన ఎత్తు మోరుడు ఎక్కువ చేసుకునగలడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. సరే పాస్టర్ గారు, మేము వెళ్ళొస్తాం. సరే, ప్రార్థన చేసుకుందాం. నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు నమ్మకం కలిగింది. దేవుడు తప్పకుండా మనకు పిల్లల్ని ఇస్తాడు. అవును, తప్పకుండా ఇస్తాడు. ఆయన ప్రేమమయుడు. నిజంగా నేను నా కొడుకు కోడలి విషయంలో చాలా మూర్ఖంగా ఆలోచించాను. దేవుని భయం వాళ్ళలో ఉంది కాబట్టి నేనెంత కఠినంగా మాట్లాడినా నాకు లోబడి ఉంటున్నారు. దానిని నేను అలసుగా తీసుకోవడం కరెక్ట్ కాదు. అందులోనూ పిల్లల విషయంలో వాళ్ళ తప్పేముంది? దేవుడివ్వాలి. కానీ నా కొడుకుకు ఇంకో పెళ్లి చేసినా వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో, ఎలాంటిదై ఉంటుందో, నన్ను ప్రేమగా చూసుకునే కోడలు నాకుండగా ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు? దేవుడు ఇచ్చే టైంలోనే ఇస్తాడు. అప్పటిదాకా ఎదురు చూస్తాం. అమ్మా, వచ్చేసారా? ఎక్కడికెళ్లారు? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళామమ్మా, ప్రార్థన చేయించుకుందామని. అవునా, సరే సరే. నిసి, వెళ్ళి వంట చెయ్యి, ఆకలేస్తుంది. సరేనండి, ఒక్క 10 నిమిషాలు. నేను చేశానమ్మా, వెళ్ళి తినండి. మీరు చేశారా? అవును. ఏ, నా కొడుకు కొడుల కోసం నేను ఆ మాత్రం చేయలేనా? వెళ్ళి తినండి. మీరు రండత్తయ్య, కలిసి తిందాం. నేను ఇందాకే తిన్నానమ్మా, మీరు వెళ్ళి తినండి. సరే అత్తయ్య. మన జీవితంలో ఏదైతే లోటుగా ఉందో సాతాను దాన్నే ఎక్కువ గుర్తు చేస్తూ మన విశ్వాసం మీద వ్యతిరేకంగా పనిచేస్తాడు. దేవుడు చేసే ప్రతి పనిలో ఏదో ఒక కారణం ఉంటుంది. రోమా 8:24లో ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి, నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి దేవుని మీద విశ్వాసంతో ఓపికతో ఎదురుచూద్దాం. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నజరేయుడా, అద్భుతాలు చేయు దేవా. ఎంతమందైతే పిల్లల విషయంలో హృదయంలో రోధిస్తున్నారో వాళ్ళ జీవితంలో నవ్వును పుట్టించి వారిని నీ సంతానంతో ఆశీర్వదించు తండ్రి. వాళ్ళ జీవితంలో నువ్వు చేయబోతున్న కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.